అందరికీ ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి నుండి దేవుడు నిన్ను తప్పించును. ఆయన నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నీతిమంతుడు అంటే ఎవరండి? ఈ లోకంలో మనం రక్షణ పొందుకున్న తర్వాత మన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా రక్షణ పొందాలి, యేసును గుర్తించాలనేటువంటి తపనని హృదయంలో కలగాలి. ఎందుకంటే ఆ హృదయ వేదనలు కలగాలి. ఎందుకంటే వందల మంది, వేల మంది అక్కడ అందరూ కూడా నరకానికి పోతూ ఉంటే నీకు ఎంత గుండెల బాధ కలగాలి. ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకున్నావు కదా. నువ్వు ఒక్కని రక్షణ పొందుకుంటే సరిపోతుందా నీ కుటుంబంతో పాటు? కానీ ఇతరులు కూడా రక్షణ పొందుకోవాలి. రక్షణ అంటే సమాధానం పొంది ఉండాలి. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది అనుకోండి, అక్కడ అన్యాయంగా మారుస్తున్నటువంటి జనాలను చూసి మనం సంతోషించదండి. మనకు అది సత్యంగా మార్చబడినటువంటి తపనని హృదయంలో కలగాలి. ఎందుకంటే అబద్ధాన్ని నిజం చేస్తున్నారు ఈ రోజుల్లో. అటువంటి అబద్ధాన్ని కూడా ఏంటంటే మనము అబద్ధంగా మారిపోకుండా ప్రభువా సత్యంగా మార్చు, కొందరినైనా సత్యంగా మార్చని చెప్పి ఉదయంలో ఆ బాధ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు చనిపోతే నరకాన్ని పోతున్నటువంటి బాధని గుండెలు ఎందుకు అడగట్లేదండి? రక్షణ పొందుకున్నావు, మారుమనసు పొందుకున్నావు, బాప్తిసం పొందుకున్నావు. రక్షణ పొందుకున్న తర్వాత ఇతరులు కూడా మారుమనసు, రక్షణ, బాప్తిసం పొందాలి. నరకంలో కాలితే ఆ బాధ ఎలా ఉంటుంది గుండెల్లో కలగాలండి. ఆలోచించండి. ఎందుకంటే నీ నొప్పి అనేది ఇతరులకు కూడా ఆ పెయిన్ అది కలగకుండా నువ్వు కాపాడుకోవాలి కదా. ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకున్నావు కదా. కాబట్టి నీతిమంతుడు ఎలా ఉండాలంటే ఏంటంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఇతరుల పట్ల భారం కలిగి ఉండాలి, ఇతరులకి మేలును పంచే విధంగా ఉండాలి. అబద్ధాన్ని అసహించుకొని సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడాలి. ఎందుకంటే నీ పొరుగువాడు, నీ బంధువులు, నీ స్నేహితులు అందరికీ కూడా ఏంటంటే యేసుని భరించి అప్పుడు నీ హృదయంలో సంతోషం. అది నీతిమంతుని యొక్క లక్షణం అని తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సోదరులారా, మీరందరూ కూడా నన్ను ఆదరించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.